హలో ఫ్రెండ్స్, నేను మీ మణి సార్, లైఫ్ స్పోక్ ఇంగ్లీష్. ఈరోజు మనం నిద్ర అనే ఒక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. నిద్ర లేవడానికి మనం కామన్గా యూస్ చేసే కూడా వేకప్ అనే గెటప్ అనం. మరి వేకప్ అని గెటప్ అనే దానికి తేడా ఏంటి? అలాగే ఐ రైస్ అని కూడా అంటాం కదండి. ఈ రైస్ అనే కూడా ఎప్పుడు యూస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మనం నైట్ టైం నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన మైండ్ ఒక అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుందండి. ఆ అన్కాన్షియస్ స్టేట్లోంచి అలారం మోగినప్పుడు, నీ టైం వచ్చినప్పుడు, నీ మైండ్ ఎప్పుడైతే మెలకువలోకి వస్తుందో, మెలకువ అంటే నువ్వు నిద్ర లెగట్లేదు, కానీ నీ బ్రెయిన్ నిద్ర లేస్తుంది. అంటే ఇక్కడ మనకి చుట్టుపక్కల జరిగే శబ్దాలు కానీ, అవతలలో పిలిచే విధానం కానీ, లేదా ఆ రోజు ఏంట్రా అని చెప్పి నీ లైఫ్ గురించి నీకు వచ్చే థాట్స్ కానీ నీకు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నీ మైండ్ మాత్రం నిద్రలేస్తుంది, నీ బాడీ మాత్రం ఇంకా పడుకొనే ఉంది. ఇలాంటి స్టేట్ని మనం వేకప్ అంటామండి. అంటే నువ్వు కళ్ళు తెరవలేదు, బెడ్ నుంచి నువ్వు బయటకు రాలేదు, కానీ నీ మైండ్కి మాత్రం చుట్టుపక్కల జరిగేది తెలుస్తుంది. ఈ స్టేట్ మనం వేకప్ అంటాం. మరి రెండవది ఏంటి సార్ అంటే ఐ రైస్. సో రైస్ అంటే ఏంటి? దీనికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి సూర్యుడు ఉదయించడం అంటామండి. రెండవది నువ్వు కళ్ళు తెరిచి బాహ్య ప్రపంచాన్ని చూడగలగటం, అంటే పూర్తిగా నిద్రలోంచి బయటకు రావటం. మైండే కాదు, నువ్వు కళ్ళు కూడా ఓపెన్ చేసి ప్రపంచాన్ని చూస్తున్నావు. సో దీన్ని ఐ రైజ్ అంటామండి. మరి మూడవది ఏంటంటే గెటప్. ఈ గెటప్ అనేవాడు ఎప్పుడు యూస్ చేస్తావంటే, నువ్వు నిద్రలోంచి బయటకు వచ్చి నీ మైండ్ మెలకువలోకి వచ్చింది, ఆ తర్వాత నువ్వు కళ్ళు కూడా తెరిచి చూసావు. ఇప్పుడు మూడవ టాపిక్ ఏంటంటే నీ బాడీ బెడ్ నుంచి బయటకు తీసుకురావటం. అంటే సో పూర్తిగా నువ్వు మంచాన్ని వదిలేసి బయటకు వచ్చేయడం. సో దీన్ని గెటప్ అంటాం. అంటే సో దేర్ ఇస్ నో మోర్ కాంటాక్ట్ విత్ యువర్ బాడీ అండ్ ద బెడ్. అంటే నీకు నీ బాడీకి మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదు. అంటే ఫిజికల్గా నువ్వు కంప్లీట్గా నిద్రలోంచి లెగడాన్ని మనం గెటప్ అంటామండి. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వేకప్ అంటే మెలకువ రావటం, రైజ్ అంటే కళ్ళు తెరిచి చూడడం, గెటప్ అంటే బాడీ కూడా లేచి రావటం. హోప్ యూ అండర్స్టాండ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి, ఫాలో చేసి, షేర్ చేస్తానని ఆశిస్తూ, మణి సార్, లైఫ్ స్పోక్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్.